కరెంటు కోతలున్నాయి. సీఎం, డిప్యూటీ సీఎం అబద్ధాలకు ఓయూ చీఫ్ వార్డెన్ నోటీస్‌తో చెక్. కరెంట్ కట్ కావడం లేదంటూ రేవంత్ బట్టి ప్రకటనలు. ఓయూ విద్యార్థుల ఆందోళనతో బయటపడ్డ నిజం. కేసీఆర్ ట్వీట్‌తో పెరిగిన పొలిటికల్ హీట్. చీఫ్ వార్డెన్‌కు షోకాజ్ నోటీసులు. సర్వత్రా విమర్శల వెల్లువ. నోటీసుల వివాదంపై స్పందించిన డిప్యూటీ సీఎం విద్యార్థులు నిశ్చితంగా ఓయూలో ఉండొచ్చని చెప్పి ఇక హామీ. చూడండి ప్రజలారా, ఒక్కసారి తెలంగాణ రాష్ట్రం కోసం ముందుండి కొట్లాడినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు ఎవరైతే ఉన్నదో వాళ్ళకే కరెంటు నీళ్లు లేక కష్టాలు వచ్చినాయి. మరి మీటింగులల్లా ప్రెస్ మీట్లు పెట్టి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మొన్ననే మొత్తం విశ్లేషణ చేసిండు. కరెంటు ఏడా పోతలేదు, కావాల్సినటువంటి ముందస్తు ఏర్పాట్లు కూడా మేము చూస్తా ఉన్నాం, చేస్తా ఉన్నాం అని చెప్పిండు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇష్టం వచ్చినట్టు ఏడ పడితే ఆడ తెలంగాణ అంతా కూడా బంగారు తెలంగాణ అయిపోయింది, ఈ 4-5 నెలల్లోనే మొత్తం ఇచ్చేసినాం, ప్రజల్ని సంతోషంగా ఉంచినాం, సుఖశాంతులు సోతి వర్ధిల్లుతా ఉన్నారు నా తెలంగాణ సమాజం అని చెప్పి పెద్ద పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఉస్మానియా యూనివర్సిటీలో నోటీస్ పెట్టిన వార్డెన్, దయచేసి మే 1వ తారీఖు నుంచి వెళ్ళి 31వ తారీఖు దాకా ఒక నెల మొత్తం కూడా ఓయూని బంద్ చేస్తా ఉన్నాం. ఇక్కడ నీళ్ల సమస్య ఉన్నది, కరెంటు సమస్య ఉన్నది, విద్యార్థుల దగ్గర నుంచి వెళ్ళి నాకు ఎక్కువ పెద్ద ఎత్తున ప్రెజర్ వస్తూ ఉన్నది, ఒత్తిడి పెరుగుతూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే పెద్దలు ఉన్నారో మరి వాళ్ళు చెప్పినా కూడా స్పందించట్లేదు, పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఎట్లా పట్టించుకుంటారు? ఎంపీ ఎన్నికలు బాగా దగ్గరికి వచ్చా, ఇంకెలా పట్టించుకుంటారు? పట్టించుకోకపోతే ఏం చేసిండు? ఆయన నోటీస్ ఇచ్చిండు, మీరంతా వెళ్ళిపోండి అమ్మా, ఒక నెల రోజులు ఇంటి దగ్గర ఉండేది, మళ్ళీ రండి, జూన్ 1 నుంచి రండి అని చెప్పేసి నోటీసులు జారీ చేస్తే దాన్ని మరి ఏం చేస్తారు? ఖచ్చితంగా కూడా ప్రధాన ప్రతిపక్ష నేత ఎవరైతే ఉన్నాడో కేసీఆర్ ఆయన ట్విట్టర్ వేదికగా ఎక్స్లా పోస్ట్ చేసిండు. ఇట్లా ఓయూలో పరిస్థితి ఉందంటే మొత్తం సోషల్ మీడియాలలో చర్చ జరిగి ప్రభుత్వం మీద విమర్శలు వచ్చినాయి. ప్రభుత్వం మీద విమర్శలు వస్తే మళ్ళా వీళ్ళంతా కూడా ఏం చేస్తా ఉన్నారు? వార్డెన్ ఎవరైతే నోటీసులు జారీ చేసిండో ఆయనకి షాకోజ్ నోటీసులు ఇచ్చారు. షాకోజ్ నోటీసులు ఇచ్చి ఆయన మీద సీరియస్ అవ్వడం, ఆయన్ని బెదిరించడం ఇదంతా చేస్తూ ఉన్నారు. మరి ఏం జరుగుతూ ఉంది? రైట్, ఇప్పుడు కావాలని చెప్పి వార్డెన్ చేసిండు అనుకుందాం. మరి సాక్షాత్తు ఓయూ విద్యార్థులే రోడ్ల మీదకి వచ్చి ఓయూ బయటకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం చక్కగా నీళ్ళు ఇవ్వట్లేదు, అంతా ఆగమాగం అయిపోతోంది ఓయూ, 100 మంది విద్యార్థులం, అది ఆడపిల్లలు ఉంటే ఒకే ఒక ట్యాంకర్ పంపిస్తా ఉన్నారు. ఒక్క ట్యాంకర్ ఆడపిల్లలకి ఎన్నో అవసరాలు ఉంటాయి, ఒక్క ట్యాంకర్తో ఎట్లా సర్ది పెట్టుకోవాలని చెప్పి ఆడపిల్లలు బయటకు వచ్చి మాట్లాడిన వీడియో కూడా వైరల్ అయింది. వీళ్ళేమో మళ్ళీ అక్కడ ఇచ్చిన నోటీస్ని వార్డెన్కి ఆయన్ని భయపెట్టే ప్రయత్నం చేసుకుంటా, ఏం కాదు మీరు ఉండొచ్చు నెల రోజులు, అంటే కరెంటు లేకపోయినా నీళ్ళు లేకపోయినా కానీ ఉండొచ్చు అంటే వాళ్ళంతటా వాళ్ళే బయటికి వచ్చో లేకపోతే అక్కడ ఉన్న వార్డెన్ నోటీసులు ఇచ్చేదాకా కూడా కనీసం వీళ్ళు కరెంటు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయకపోగా మాత్రానికి పైకి మాత్రానికి కరెంటు ఇబ్బంది లేదు, నీళ్ళ ఇబ్బంది లేదని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక అబద్ధం చెబితే అతికినట్టు ఉండాలంటారు పెద్దలు. ఈ విషయంలో సీఎం, డిప్యూటీ సీఎం కాస్త వెనకబడ్డారు. తాము చెప్పేది నిజమని ఒప్పించడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా జనం ముందు అడ్డంగా బుక్ అవుతున్నారు. కరెంటు కోతలు, సాగునీటి కొరత గురించి అబద్ధాలపై అబద్ధాలు చెప్పుకుంటూ వస్తున్న అధికారులు మాత్రం అసలు విషయాలు బయట పెడుతున్నారు. ఓయూ క్యాంపస్ లో చోటు చేసుకున్న ఘటనలు, చీఫ్ వార్డెన్ ఇచ్చిన నోటీసుతో రాష్ట్రంలో విద్యుత్ కోతలు, నీళ్ల కొరతపై అసలు వాస్తవం బయటపడింది. దీంతో గులాబీ బాస్ కేసీఆర్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. అసలు ఎవరు అబద్ధాలు చెప్తున్నారనే దానిపై చర్చ జరుగుతూ ఉంది. ఎవరు అబద్ధం చెప్తారు? విద్యార్థులు అబద్ధం చెప్తారా? ముఖ్యమంత్రి గారు లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్పొచ్చు, లేకపోతే హాస్టల్ వార్డెన్ అబద్ధాలు చెప్తున్నారు అనుకుందాం. విద్యార్థులు, అది ఆడపిల్లలు చెప్తారా అండి అబద్ధం? వీళ్ళు కనీసం వీళ్ళు చెప్పే అబద్ధాన్ని కూడా ప్రచారం చేసుకోలేకపోతా ఉన్నారు. అధికారులు మరి ఊరుకోరు కదా. అధికారులు ఇప్పటికే గత ప్రభుత్వం ఉంటే అప్పుడు, ఇప్పుడు ప్రభుత్వం వస్తే అప్పుడు, ఇవన్నీ కూడా ఏమైతా ఉన్నాయనంటే ప్రభుత్వం మరి మారుతూ ఉంది, పరిస్థితులు మారుతూ ఉన్నాయి. అధికారుల మీద అప్పుడే ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటున్నాం, మేడిగడ్డ విషయంలో మొత్తం అధికారులు తప్పంటున్నారు. ఎందుకు ఇదంతా గోల్ అని చెప్పి మరి ఆయన నోటీసులు పెట్టేసిండు. ఆయన పని ఆయన చేసిండు. మీ పని ఏం చేయాలి? నీళ్ళు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి. వాటిని సీరియస్, ఆయనకు నోటీసులు ఇచ్చి ఆయన సీరియస్ అవ్వడం, ఆయన మీద సస్పెండ్ అవ్వడమా మీరు చేసే పని? బాజాప్తా ప్రతి హాస్టల్లో కూడా, ఒక ఉస్మానియా యూనివర్సిటీయే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోషల్ వెల్ఫేర్స్ ఏవైతే ఉన్నాయో గురుకులాలు అన్నిట్లలో కూడా, అన్ని హాస్టళ్లలో కూడా దయచేసి నీళ్లు, కరెంటు ఇబ్బంది లేకుండా, రాష్ట్ర ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఇగో
ఇంత మీ పనికి పరాకాష్ట ఇది. మీ ప్రభుత్వానికి పనికి ఇదొక పరాకాష్ట. దయచేసి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని పాలన అత్యున్నతంగా మంచిగా సాగించేందుకు మీరు ప్రయత్నం చేయాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున మరియు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తరపున కూడా ఈ వేదికగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం.